చూసారా? ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ ఇవన్నీ దోమలన్నమాట. ఇలా చూడండి. ఇక్కడ దోమ, ఇక్కడ దోమ, ఇక్కడ దోమ, ఇలా మొత్తం దోమలే అన్నమాట. చూసారా? ఈ నెట్ కనుక లేకపోయి ఉంటే ఆ దోమలన్నీ కూడా నన్నే కుట్టేటి అన్నట్టు. చూసారా? అక్కడ కూడా ఒకటి ఉన్నది. మీకు కనిపిస్తుందో లేదో కానీ బాబోయ్, సాంబ్రాణి పొగ పెట్టాను, వెల్లుల్లిపాయ పొట్టుతో పొగ పెట్టాను, వేపాకుతో పొగ, తర్వాత ఒంటికి బాడీ లోషన్ రాసుకోవడం, లేదంటే దోమలు కుట్టకుండా ఉండడానికి అసలు కొబ్బరి నూనె మొత్తం చేతులకు రాసుకోవడం, కొంచెం గాలి దొరికిన దోమలు కుట్టేటి అన్నమాట. కొంతమందినే కుడతాయి కదా దోమలు, అందరినీ కుడతాయి కానీ కొంతమందికి ఎందుకో స్పర్శ ఎక్కువ ఉంటుంది. అవి కాస్త దద్దుల్లాగా వచ్చేసి, చీదర్లాగా వచ్చేసి, ఒళ్ళంతా మండి మొత్తం ఎర్రగా అయ్యేటి. ఒక్కొక్క రోజు అయితే దోమలు ఈరోజు కుడితే మళ్ళీ రేపు సాయంత్రం వరకు ఆ దద్దుర్లన్నిటి పోకపోయేటివి. మళ్ళీ ఆ రోజు మళ్ళీ కుట్టేటి. అలా 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 ఫేస్ అంతా. ఫింగర్స్ ఒకవేళ మనం దుప్పట్లో నుంచి బయటికి పెట్టుకొని పడుకున్నాం అనుకోండి, ఫింగర్స్ కూడా మొత్తం దోమలకే బలయ్యేటి అనమాట. చాలా నిద్రలేని రాత్రులు భరించాను ఒక 2 ఇయర్స్గా. ఏ ప్రయత్నాలు చేసినా దోమలు మాత్రం నన్ను కుట్టకుండా ఆగలేకపోయాయి. సో వన్ ఫైన్ డే ఈ నెట్ దోమతెర తీసుకోవడం జరిగింది. ఒక 4 to 5 days అవుతుంది. చాలా బాగా నిద్రపోతున్నా. అసలు అర్ధరాత్రి 1ని, 2ను, 3ను, 4ను 2 సంవత్సరాలుగా ఈ టైమింగ్స్ను నేను చూస్తూనే ఉన్నా. అంటే ఆ టైంకి లేవడం, దోమల బ్యాట్ పట్టుకొని దోమలన్నీ కొట్టుకోవడం, ఎక్కడైతే మళ్ళీ దోమలు కుట్టాయో ఆ ప్లేస్లో అంతా కొబ్బరి నూనె రాసుకోవడం, పడుకోవడం, మళ్ళీ దోమలు కుట్టగానే మళ్ళీ లేవడం, సేమ్ ఇదే రిపీట్. ఏ ఆల్అవుట్ పని చేయలేదు, ఏ దోమల బ్యాట్ పని చేయలేదు. దోమల బ్యాట్ ఉంటే ఏం లాభం? అది మనం మేలుకొని ఉండాలి, లైట్లు వేసుకొని ఉండాలి. అప్పుడు కదా ఆ దోమలు కొడితే అయిపోతుంది. నిద్ర ఎప్పుడు పోయేది నేను దోమలు కొట్టుకుంటూ ఉంటే? అది నా పరిస్థితి అనమాట. ఇది చాలా సిల్లీగా అనిపించి ఉండొచ్చు, కానీ చాలా హారబుల్, చాలా చాలా పెయిన్ఫుల్ అనమాట. నేను ఆ పెయిన్ఫుల్ నైట్స్ ఒక 2 years మొత్తం భరించాను. ఇది 1400. ఇలాంటి 1400s ఎన్ని అయిపోయాయో. అంటే దోమల బ్యాట్స్కి కానీ ఆల్అవుట్స్కి కానీ ఎప్పుడో కొనుక్కోవాల్సింది. నేను బాగా ఆలోచించలేదు దోమతెర గురించి. ఎప్పుడైతే ఇది ఒకటి ట్రై చేద్దామని అనుకున్నానో చాలా వెతికి ఇది తీసుకున్నాను. ఇప్పుడు రిలాక్స్గా పడుకున్నాను. ఎవరికైనా నాలాగా దోమల బాధ ఉన్న వాళ్ళు ఉంటే దోమతెర తీసుకోండి, మంచిగా బెడ్కి ఫిక్స్ చేసుకోండి, రిలాక్స్గా పడుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఆల్.